వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ CPM వినూత్న నిరసన. ఖాళీ సిలిండర్లతో తెలంగాణ చౌక్లో ఆందోళన. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే KTR. సిరిసిల్ల తెలంగాణ భవన్ హనుమాన్ దీక్ష స్వాములకు ఏర్పాటు చేసిన భిక్షకు హాజరు. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 11 నుంచి ఘనంగా హనుమాన్ జన్మదిన వేడుకలు. ఏర్పాట్లను అధికారులతో సమీక్షించిన కలెక్టర్ సత్యప్రసాద్. సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ 10,000 రూపాయలకు పెంచాలి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పర్యటించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాజన్న సిరిసిల్ల ఆయుధ కర్మాగారాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన DGP సంజయ్ కుమార్ జైన్. అధికారులు, సిబ్బంది సమస్యలను తెలుసుకున్న DGP. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లో CPM నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. ఖాళీ సిలిండర్తో తెలంగాణ చౌక్లో ఆందోళన చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లో CPM కార్యకర్తలు వినూత్న ఆందోళనకు దిగారు. ఖాళీ సిలిండర్ను నెత్తిన పెట్టుకుని తెలంగాణ చౌక్లో ధర్నా చేశారు. ధర్నాలో CPM జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, నాయకులు గుడికందుల సత్యం, వెంకటరెడ్డి పాల్గొని అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచడం పేద ప్రజలపై భారం మోపడమేనని ఆరోపించారు. కేంద్రంలో BJP అధికారంలోకి వచ్చాక గడిచిన 11 ఏళ్లలో పెట్రోల్, డీజిల్పై 137.27% ధరలు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం వాహనదారులపై భారం లేకుండా ఎక్సైజ్ సుంకం మాత్రమే పెంచుతామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో డీజిల్పై 60%, పెట్రోల్పై 40% పెంచి వాహనదారుల నడ్డి విరిచారని ఆరోపించారు. మతం, కులం గురించి మాట్లాడే కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధర తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిచో పెంచిన ధరను ఉపసంహరించుకునే వరకు దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ మీద 2 రూపాయలు పెంచడం ప్రజలపై భారం పడదని చెప్తున్నారు. కానీ క్రమేపీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన కారణంతో చమురు సంస్థలు కూడా రేపు భవిష్యత్తులో పెంచేందుకు అవకాశం ఉంది. ఇలా పెట్రోల్ దేశంలో 9 కోట్ల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతుంది. అట్లాగే 30 కోట్ల లీటర్ల డీజిల్ అమ్మకం అవుతుంది. ఈ డీజిల్, ఈ పెట్రోల్ వాడేటువంటి ప్రజలపైన పెనుభారం పడుతూ ఉంది. కాబట్టి ఈ పెనుభారాలన్నీ కూడా తగ్గించాలంటే ఈ పెంచినటువంటి ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి CPMగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే BRS నేత సుంకె రవిశంకర్ ఆరోపించారు. BRS ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే రజతోత్సవ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు గంగాధరలో చొప్పదండి నియోజకవర్గం TRS కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుంకె రవిశంకర్, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 1,00,000 అబద్ధాలు ఆడారని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ, తులం బంగారం, 4,000 పెన్షన్, స్కూటీలు లాంటివి ఏవీ రాలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ 15,000 రూపాయల రైతు భరోసా ఎవరికీ రాలేదన్నారు. అబద్ధాల ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సమాయత్తమై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని కోరారు. గ్రామం నుండి పార్టీ ఆదేశానుసారము ఎంతమంది కార్యకర్త తరలించాలని మా పార్టీ పిలుపు మేరకు మనం అందరము పోవాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు అడగకుండానే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని పథకాలు ప్రవేశపెట్టి ఆచరణ తీసుకొచ్చారు. ప్రజలు కూడా ఈ సంవత్సర కాలంలోనే, ఈ 15 నెలల కాలంలోనే మార్పులు చవి చూస్తుండ్రు. గతంలో ఎలక్షన్లో ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవసరమున్న నాయకుడిని చీకట్లో టార్చ్ లైట్ పట్టుకొని వెతుక్కుంటున్న పరిస్థితి వారి మాట నేడు నిజమైంది. కాబట్టి సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ 10,000కు పెంచాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్రం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ 10,000కు పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పెన్షన్ విషయం ప్రస్తావించినట్లు తెలిపారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. సింగరేణిలో పదవి విరమణ పొందిన కొంతమంది కార్మికులకు ఇప్పటికీ 500 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందని తెలిపారు. మాజీ మంత్రి వెంకటస్వామి తీసుకువచ్చిన పెన్షన్ రివైజ్ చేసి 10,000కు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా రామగుండం NTPC అధికారులు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు, ఏర్పాటు పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. రిటైర్డ్ కార్మికులు, సింగరేణి కార్మికుల కోసము పెన్షన్ ఏదైతే ఉన్నదో 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా గతంలో 1989
వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ 35 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది. 35 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం 500 రూపాయలు 1000 రూపాయలు వస్తున్నది. అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము. ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని 10,000 రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్లో నూతనంగా నిర్మించిన ఆయుధ కర్మాగారాన్ని వర్చువల్ పద్ధతి ద్వారా అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ప్రారంభించారు. బెటాలియన్కు వచ్చిన డీజీఐ సన్నీ కమాండెంట్ సురేష్తో నూతనంగా నిర్మించిన ధోబీ బార్బర్ రూమ్లను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ బెటాలియన్ అధికారులు సిబ్బంది సమస్యలను యోగక్షేమాలను అడిగి తెలుసుకుని అంకిత భావంతో విధులు నిర్వహించాలని సూచించారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ క్రమశిక్షణ కలిగిన ఆర్గనైజేషన్ అని తెలిపారు. బెటాలియన్ అభివృద్ధిలో అధికారులు సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. ఈ నెల 11 నుంచి 3 రోజుల పాటు కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 11 నుంచి 3 రోజుల పాటు చిన్న హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కొండగట్టులో ఏర్పాట్లపై జగిత్యాలలో కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. 11 నుంచి 3 రోజుల పాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఏర్పాట్లన్నీ రేపు సాయంత్రంలోగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా చలవ పందిళ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. 3 రోజుల పాటు లైటింగ్, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సుమారు 45,000 మంది మాల విరమణ చేస్తారని తెలిపారు. ఈ 3 రోజుల పాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల ప్రసాదాలను ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 6 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. అయోధ్య వెళ్లాలనుకునే భక్తులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. రామాలయంలో నిర్మించిన రామ్ దర్బార్లోకి జూన్ 6 నుంచి భక్తులకు అనుమతించనుంది. అయితే రామ్ దర్బార్ ప్రారంభానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. జనవరి 22, 2024న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజారామ్గా రాముడి విగ్రహాన్ని రామ్ దర్బార్లో ప్రతిష్ఠించనున్నారు. రామ్ దర్బార్లో ప్రతిష్ఠించనున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో నిర్మిస్తున్న దర్బార్లో రాజారాంను ప్రతిష్ఠిస్తారు. మే 23వ తేదీన జరిగే కార్యక్రమంలో రాముడు, సీత, రాముడి సోదరుల విగ్రహాలను ఆ రోజున ప్రతిష్ఠించనున్నారు. దర్బార్లో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సమయంలో పూజలు నిర్వహిస్తామని, కానీ అది ప్రాణ ప్రతిష్ఠ తరహాలో ఉండదని ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. రకరకాల పూజలు నిర్వహిస్తామని, అవి జూన్ 5వ తేదీన పూర్తవుతాయని తెలిపింది. ఇక పూజ ముగిసిన తర్వాత జూన్ 6వ తేదీ నుంచి రామ్ దర్బార్లోకి భక్తుల్ని అనుమతించనుంది. వేములవాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణ పరిధిలో బాలనగర్, వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి, మల్లారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కీమియా నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణతో కలిసి ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మహిళలను కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 50% కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకి అప్పగించడం జరుగుతుందన్నారు. సన్నవడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్కు అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో ఇటీవల కురిసిన వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాన 10,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. కోరుట్ల పట్టణంలో వీర హనుమాన్ విజయయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వీర హనుమాన్ విజయయాత్రలో పలువురు హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీర హనుమాన్ విజయయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహరావు, కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి, నవీన్ కుమార్లు ఈ సందర్భంగా టెంకాయ కొట్టి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో చైతన్యం నింపే మహోన్నత సమయం ఇదేనని, భారతీయ సంస్కృతిలో హనుమంతుడు ఆదర్శప్రాయమైన యోధుడని,
ఆయనలోని బలాన్ని, భక్తిని, నమ్మకాన్ని మనం సమాజంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వీర హనుమాన్ విజయయాత్ర ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాక యువతలో సమాజ సేవ, ధర్మనిష్ట, దేశభక్తి లాంటి విలువలను నూరిపోసే అవకాశం ఉందని వారు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల ప్రముఖ నేతలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, హనుమాన్ దీక్షా స్వాములు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నేతలు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ బీఆర్ఎస్ కార్యాలయంలో హనుమాన్ దీక్షా స్వాములతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో హనుమాన్ దీక్షా స్వాములు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. పూజలకు కేటీఆర్ హాజరయ్యారు. హనుమాన్ దీక్షా స్వాములతో కలిసి పూజలు నిర్వహించిన కేటీఆర్ స్వాములతో కలిసి భిక్ష చేశారు. భిక్ష కార్యక్రమంలో స్వాములతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం కోనరావుపేట, మల్కపేటలో నూతనంగా నిర్వహించిన శ్రీ కోదండ రామాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ నరసింహారావుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంభీరావుపేటలోని పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించి భక్తులతో కలిసి పూజలు చేశారు. ఆలయాల సందర్శన, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే కేటీఆర్ ఈసారి తన పర్యటనను పరిమితం చేశారు. జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై నిరుపేదలు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పడిన భీమారం మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. అడ్డుకునేందుకు నిరుపేదలు యత్నించగా పోలీసులు భారీగా మోహరించి బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 1308లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. కొందరు గుడిసెలు వేసుకోగా మరికొందరు రేకుల షెడ్లు నిర్మించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను మెరుపు దాడులతో అధికారులు తొలగించారు. పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది అక్రమ నిర్మాణాలు వెలిసిన స్థలానికి చేరుకొని కూల్చివేశారు. ప్రభుత్వం ఈ స్థలాన్ని ఎవరికీ కేటాయించలేదని, అక్రమ నిర్మాణాలు కావడంతో తొలగించామని అధికారులు స్పష్టం చేశారు. నిలువ నీడలేని నిరుపేదలు మాత్రం డబ్బుల కోసమే అధికారులు ఈ రకంగా పేదల గొడుగును కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు లేని తమలాంటి పేదలు ఎక్కడ ఉండాలని ప్రశ్నిస్తూ కూల్చివేసిన చోటనే మళ్లీ నిర్మాణాలు చేపడతామని, న్యాయ పోరాటానికే సిద్ధమని స్పష్టం చేశారు. సర్వే నంబర్ 1308లో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. భవిష్యత్తులో ఎవరు కూడా ప్రభుత్వ కార్యాలయం మినహా ఎవరు కూడా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోబడతాయని మీ ద్వారా తెలియజేయడం. ఎంతమంది సార్ ఆక్రమించి? ఎంతమంది? ఇంకా జరుగుతుంది, ఆక్రమణల తొలగింపు జరుగుతుంది. పూర్తి సమాచారం తెలుస్తుంది. సమాచారం ఉన్నట్టు మాకున్న సమాచారం అవన్నీ తొలగించడం జరుగుతుంది. రేపటి నుంచి D83, D86 కాలువల ద్వారా SRSP నీటి విడుదల చేయనున్నారు. ఈ మేరకు నీటిని వృధా చేయకుండా అవసరం మేరకు వాడుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు పెద్దపల్లి నియోజకవర్గం చివరి ఆయకట్టు వరకు చివరి తడి కింద ప్రత్యేకంగా D83, D86 ప్రధాన కాలువల ద్వారా రేపటి నుండి SRSP నీరు విడుదల చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. ప్రభుత్వం గతంలో నిర్మించిన మేరకు సాగునీటి సరఫరా గడువు ముగిసినా అక్కడక్కడ వరి, మొక్కజొన్న పంటలకు కొంతమేర సాగునీరు అవసరమని గుర్తించి మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సీఎంను చివరి తడి నీటి సరఫరాకు ఒప్పించామని తెలిపారు. 4 రోజుల పాటు 2 ప్రధాన కాలువల ద్వారా SRSP నీరు సరఫరా చేస్తామని, రైతులు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SRSP ప్రధాన కాలువలకు SRSP నీళ్లను అదనంగా విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి సంబంధిత జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు చొరవ తీసుకొని మనకి షెడ్యూల్ అయిపోయిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇల్లంతకుంట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మండల కేంద్రంలో 50 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత సన్నబియ్యం పంపిణీపై ఆరా తీశారు. ఇల్లంతకుంటలో మల్లమారి భార్గవి, గణేష్ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో ఎమ్మెల్యే కలెక్టర్ భోజనం చేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం NSUI 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ కార్యాలయంలో సూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎన్ఎస్యూ ఎజెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అంతకుముందు ఇందిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి డీసీసీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్, అక్బర్ అలీ, ఎన్ఎస్యూ జిల్లా నాయకుడు బసవేని తేజస్, రాష్ట్ర నాయకుడు తాళ్ల సుమంత్ పాల్గొన్నారు. సిరిసిల్లలో ఈ నెల 11న అపెరల్ పార్క్లో యూనిట్ ప్రారంభానికి 4 మంత్రులు హాజరు కానున్న సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో అపెరల్ పార్క్లో టెక్స్పోర్ట్ యూనిట్ను ఈ నెల 11న రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. ఈ సందర్భంగా అపెరల్ పార్క్ను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల మంత్రులు పార్క్లోనే టెక్స్పోర్ట్ యూనిట్ను ప్రారంభిస్తారని వెల్లడించారు. మంత్రుల రాక సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామంలో హార్వెస్టర్కు వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపుకు వెళ్తున్న హార్వెస్టర్ను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో హార్వెస్టర్ రోడ్డుకి యువతల వైపు బోల్తా పడడంతో డ్రైవర్ హార్వెస్టర్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు, స్థానికులు 2 గంటల పాటు శ్రమించి డ్రైవర్ను అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ వద్ద జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఆందోళన చేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని కరీంనగర్లో సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. నిరసన ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన కుమార్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కిన్నెర మల్లవ, బీర్ల పద్మ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మెర్రి వెంకటస్వామి కోరారు. బీజేపీ పాలనలో పెరిగిపోతున్న అరాచకాలపై ప్రజలను చైతన్యపరిచి ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి సిపిఐ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్చి 23 నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు భారత రాజ్యాంగ పరిరక్షణ వారంగా పాటించాలని సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు కరీంనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కరీంనగర్ జిల్లా సమితి పక్షాన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నటువంటి కేదారి గారు. ఏకాత్మత, మానవతావాదం, అంత్యోదయ స్ఫూర్తితో బీజేపీ కొనసాగుతుందని ఆ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా గంగాధర జరిగిన బీజేపీ క్రియాశీలక సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ హితం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ధ్యేయంగా పనిచేస్తున్న మోడీ ప్రభుత్వ పాలనపై దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఎంతో విశ్వాసం ఉందని, అందుకే వరుసగా 3వ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు పంజర శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు కోలా అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీపతి చంద్రశేఖర్, ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి మల్యాల వినయ్ సాగర్ పాల్గొన్నారు. కరీంనగర్లో కాశ్మీర్ గడ్డలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణ మండపానికి మాజీ మేయర్ బీజేపీ నేత వై సునీల్ రావు భూమి పూజ చేశారు. కరీంనగర్లో 20 లక్షల వ్యయంతో కళ్యాణ మండపం నిర్మాణానికి ముందుకు వచ్చిన దాత ద్రోణాచారిని ఆలయ కమిటీ పక్షాన అభినందించారు. ఆలయంలోకి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఆలయ అభివృద్ధి కొరకు దాదాపు 40 లక్షల రూపాయలతో మున్సిపల్ కార్పొరేషన్ వారు కమిటీ హాల్ నిర్మాణానికి గతంలోనే టెండర్ పిలవడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని సునీల్ రావు తెలిపారు. పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆలయ అభివృద్ధి కొరకు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు కేశవరెడ్డి, బిట్ల కనకయ్య, భూసరపు ఎల్లయ్య, కోటయ్య, విజయ్, మాజీ కార్పొరేటర్ శ్రీదేవి, చంద్రమౌళి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, బీజేపీపై ప్రజలకు అభిమానం పెరుగుతుందని కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. బీజేపీ ఆవిర్భావ అభియాన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో బీజేపీ జిల్లా కార్యాలయంలో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడీ బాలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టి సన్నబియ్యం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రధానమంత్రి మోడీ ఒక్కరికి 5 కిలోలు ఉచిత రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారని, కాంగ్రెస్ కేవలం 1 కిలో బియ్యాన్ని ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం మూర్ఖత్వమని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు మోడీ ఇస్తున్న పథకాలను బస్తీల్లో రచ్చబండలు ఏర్పాటు చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా వ్యవహరించాలని సూచించారు. మరికొన్ని మండలాల వార్తలు.
పోరాట యోధులు సిపిఐ నాయకులు చంద్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతిని కరీంనగర్లో సిపిఐ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బద్దం ఎల్లారెడ్డి భవన్లో రాజేశ్వరరావు చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నిర్మాతల్లో ఒకరు, భూస్వామి కుటుంబంలో పుట్టి దున్నేవాడికే భూమి కావాలని సమసమాజ స్థాపన కోసం భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతలలో చంద్ర రాజేశ్వరరావు ఒకరు. 6 దశాబ్దాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం కోసం వ్యవసాయ కూలీ సంఘాన్ని, వ్యవసాయ కార్మిక సంఘాన్ని దర్పల్లి మండలం దమ్మనపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవంలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు, కిషోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు జరిపించి మరియు కిషోర బాలికలకు హెచ్బి టెస్ట్ చేయించి రక్తహీనత లేకుండా ఉండడానికి గాను వారు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ అధికారిని DWO రసూల్ బి హాజరయ్యారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 19 వరకు మోడల్ ఎంసెట్ మరియు నీట్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ తెలిపారు. పరీక్షలకు సంబంధించిన వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 15, 16, 17, 18, 19 తేదీల్లో జరిగే మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షలను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ₹100 ఎంట్రీ ఫీజు వసూలు చేయడం జరుగుతుందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం వినూత్న నిరసన. ఖాళీ సిలిండర్లతో తెలంగాణ చౌక్లో ఆందోళన. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. సిరిసిల్ల తెలంగాణ భవన్ హనుమాన్ దీక్ష స్వాములకు ఏర్పాటు చేసిన భిక్షకు హాజరు. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 11 నుంచి ఘనంగా హనుమాన్ జన్మదిన వేడుకలు. ఏర్పాట్లను అధికారులతో సమీక్షించిన కలెక్టర్ సత్యప్రసాద్. సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ ₹10,000 పెంచాలి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పర్యటించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాజన్న సిరిసిల్ల ఆయుధ కర్మాగారాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన డీజీపీ సంజయ్ కుమార్ జైన్. అధికారులు, సిబ్బంది సమస్యలను తెలుసుకున్న డీజీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.